మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి మీ చేతి వంటలో 2 టేస్టీ రెసిపీస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం మనం. హలో అండి. హాయ్ గీత గారు. మీ పేరేంటి? నా పేరు కవిత అండి. కవిత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నాచారం నుంచి. ఓకే, హాయ్. మీ పేరేంటి? వాణి అండి. వాణి గారు మీరు ఎక్కడి నుంచి? నాచారం అండి. సేమ్. అయితే మీ ఇద్దరికి పరిచయం ఉంది. వదిన మరదల్లా. ఓకే, సో మరి ఇద్దరు రెడీయా? సో వంటలు బాగా ట్రై చేస్తూ ఉంటారా? డిఫరెంట్ వెరైటీస్ అవి చేస్తామండి. సో మరి ఈ రోజు వాణి గారు ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను బెండి ఉలవల ఇగురు. బెండి ఉలవల ఇగురు. ఓ మంచి డిఫరెంట్ కాంబినేషన్ కదా. ఓకే, మీరేం చేస్తారు? క్యాబేజ్ పన్నీర్ కూర. క్యాబేజ్ పన్నీర్ కర్రీ. ఓ మీది కూడా డిఫరెంట్ కాంబినేషన్, క్యాబేజ్ పన్నీర్. వినడానికి 2 వంటలు కూడా బాగున్నాయండి, డిఫరెంట్ కాంబినేషన్స్. మరి ఫస్ట్ ఎవరు ట్రై చేస్తారు ఈ రోజు? నేను చేసేస్తారా? ఓకే ఓకే, మరి బెండి ఉలవల ఇగురు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బెండి ఉలవల ఇగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయ ముక్కలు 1 కప్పు, ఉలవలు 1/2 కప్పు, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, ఎండుమిరపకాయలు 4, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా వాణి గారు? ఫస్ట్ ఆయిల్. ఈ కాంబినేషన్ బాగుందండి, బెండకాయ ఇంకా ఉలవలు. ఐడియా మీదేనా? అవునండి. నైస్ నైస్. ఫస్ట్ కొంచెం తాలింపు గింజలు వేసుకున్నాం. తర్వాత ఆనియన్. సో ఉలవలు ఎలా వేస్తున్నారు అంటే ఉడికించేసా? లేదండి, అది పౌడర్ చేసాం. లైట్ గా ఫస్ట్ ఆయిల్ లేకుండా ఫ్రై చేయాలి. ఉలవలు, ధనియాలు, సో పచ్చిమిర్చి కూడా యాడ్ చేశారు. అవునండి, పచ్చిమిర్చి. ఓకే, సో ఇప్పుడు ఉలవలు ఏం చేశారు? ఉలవలు ఆయిల్ లేకుండా ఫ్రై చేయాలండి, దూరగా వేయించుకోవాలి. ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు అన్ని వేయించేసి ఆయిల్ లేకుండానే వేయించేసి ఫ్రై పౌడర్ చేయాలి, పౌడర్ చేయాలి. ఓకే, సో ఆ పౌడర్ మనం ఇందులో వాడుకుంటాం. సో మనకు ఉలవలు అట్లా కనిపించవు. ఓ ఓకే ఓకే, అది కూడా డిఫరెంట్ గా ఉంది. జనరల్ గా ఉలవలు అనేసరికి చాలా మంది తినడానికి అంటే వంటల్లో వాటిలో వాడతారు, కానీ నానబెట్టి ఉడికించి అట్లా వేస్తూ ఉంటారు. సో ఇక్కడ మీరు అసలు అలా కనిపించకుండా పౌడర్ రూపంలో అన్నమాట. బాగుంది ఐడియా. సో నెక్స్ట్ ఏం వేద్దాం దీంట్లో? బెండకాయ కొంచెం కరివేపాకు వేద్దామండి. ఇప్పుడు బెండకాయ వేసేస్తున్నాను. సో ఇప్పుడు ఈ బెండకాయలు మనకు బాగా వేగిపోవాలండి. అవునండి, ఫ్రై చేసుకుంటాం. ఓకే, నూనెలో డీప్ ఫ్రై కాదు కదా, ఇవి మెత్తగానే ఉంటాయి కొంచెం. ఓకే ఓకే, మూత పెట్టి. సాల్ట్ ఏమైనా యాడ్ చేస్తారా? లేదండి. సో అయితే ఇప్పుడు మనకి ఇది వేగిపోతే ఇంకా జస్ట్ ఆ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఓ, సో అయితే మామూలుగా మనం బెండకాయ వేపుడు చేసుకుంటూ ఉంటాం కదా. అవును. సో దానికి మీరు కొంచెం ఆ ఉలవల పౌడర్ అనేది యాడ్ చేస్తున్నారు. ఇంకా ఏ పప్పుతో చేస్తే బాగుంటుంది అంటారు పౌడర్ ఇలాగా? ఇంకా ట్రై చేయలేదా? ఉలవల దగ్గర ఆగిపోయారు అనమాట. ఇప్పుడు మనం ఉలవలు చెప్పాం కదా, ఇది చూసే వాళ్ళకి ఇంకొకటి గుర్తొస్తుంది, ఆ పప్పుతో ఎందుకు చేయకూడదు అని చెప్పేసి. బాగుంది బాగుంది. మీరేమైనా వర్కింగ్ అండి? లేదండి. సో ఇంట్లోనే ఉండి చక్కగా ఇలా మంచి మంచి ఆలోచనలు చేస్తూ ఉంటారా? ఎలా టైం పాస్ అవుతుంది మీకు? టైం పాస్ అంటే లైట్ గా టీవీ చూస్తుంటాము, కొంచెం లైట్ గా ఇదిగోండి సిల్క్ థ్రెడ్ అవి చేస్తుంటాం. ఓ ఇవన్నీ మీరే చేసుకున్నారా? అవునండి. భలే ఉందిగా. బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్. అవునండి, మా అమ్మాయి హెల్ప్ చేస్తుంది. మీ అమ్మాయి హెల్ప్ చేస్తుంది? తనే అన్ని సర్చ్ చేస్తుంది, అన్ని చూపిస్తుంది, బాగుంది ఇలా ఇలా చేసుకోమని చెప్పేసి. సో మనకే చేసుకోవడం వచ్చేస్తే బోల్డ్ డబ్బులు సేవ్ చేసేసుకోవచ్చు, అంటే మంచి టైం పాస్ కూడా. సో ఒకతేనా పాప మీకు? లేదండి, 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి కూడా ఉన్నారు. ముగ్గురు. ఏం చదువుతున్నారు పిల్లలు? 8th క్లాస్ పెద్ద అమ్మాయి, 6th క్లాస్, బాబు 2nd క్లాస్. బాబు లాస్ట్ అన్నమాట. పేర్లేంటి? వర్షిత, కావ్య, శ్రీరుత్వి. ఓ, మీ వారేం చేస్తూ ఉంటారు? మా వారు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లో చేస్తారండి. ఓకే ఓకే, పేరేమిటి? వినయ్ అండి. వినయ్ గారు. మీ ఇద్దరు ఇల్లు దగ్గరేనా అండి? రేడియస్ ఆఫ్ 2 kilometers. 2 kilometers. అంటే కొంచెం రెగ్యులర్ గా ఏమైనా కలుస్తూ ఉంటారా, లేకపోతే అకేషనల్ గానేనా? కలుస్తూ ఉంటారు. వీకెండ్స్ లో గెట్ టుగెదర్స్ చేసుకుంటాము. ఓ, కిట్టి పార్టీలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అవి లేకపోతే ఓహో, అలా అలా ఉంటే ఇంకా ఇలాంటి వంటల్లో ఐడియాస్ ఎక్కువ వస్తుంటాయి కదా. ఓకే, సో ఇంకొంచెం వేగాలండి. వేగాలి.
సో వెయిట్ చేద్దాం. చూద్దామా అండి? చూద్దామండి. ఓకేనా? ఇలాగా అయిపోయిందండి. ఓకే. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాము. సో ఆ పౌడర్ లో సాల్ట్ ఏం మిక్స్ చేయలేదా? గ్రైండ్ చేసాము, పచ్చిమిర్చి వేసాం కదా, ఓకే. అందుకోసం కొంచెం వేద్దాము. ఇప్పుడు ఈ పౌడర్ వేద్దామండి, ఒక 2 స్పూన్. ఓకే. సో ఇది ఆల్రెడీ వేయించేసుకున్న పౌడరే కాబట్టి మనం ఫైనల్ గా యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ ముక్కలకి అంతా పట్టేస్తుంది. కలిపేసుకోండి. కొంతమందికి బాగా క్రిస్పీగా ఉంటే ఇష్టం కదా ఫ్రైస్ అవి. అవునండి. అలాంటి వాళ్ళు కొంచెం ఈ బెండకాయలు డీప్ ఫ్రై చేసుకొని ఆ పౌడర్ పై నుంచి చల్లుకొని అట్లా అలా కూడా చేసుకోవచ్చు. ఓకే. ఓకే గీత గారు, అయిపోయిందండి. యా, సూపర్. సో ఇది సైడ్ డిష్ గా కూడా అలా పెట్టుకొని తినేయచ్చేమో. పెట్టుకోవచ్చండి. ఓకే గీత గారు. ఓకే, బాగుంది, వెరైటీగా. ఓకే, మరి బెండి ఉలవల ఇగురు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బెండి ఉలవల ఇగురు తయారు చేసే విధానం. ముందుగా ఉలవలు, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో బెండకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న ఉలవల పొడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, బెండి ఉలవల ఇగురు రెడీ.